ఏపీ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. స్థానిక సంస్థలు, సహకార సంఘాల్లో 3 పిల్లలుంటే పోటీకి అనర్హత నిబంధనను తొలగించే బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. వచ్చే అసెంబ్లీ సమావేశంలో 2 పిల్లలే ఉండాలన్న నిబంధనను తొలగిస్తూ ప్రభుత్వం బిల్లు పెట్టనుంది. కొత్త ఎక్సైజ్ పాలసీ రూపొందించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలోకి అక్రమ మద్యం రాకుండా చర్యలు తీసుకోవడంతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఉన్న మెరుగైన పాలసీలపై అధ్యయనం చేయనున్నారు. దేశంలో ఉన్న మెరుగైన బ్రాండ్లను అందుబాటులోకి తెచ్చేందుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. దేశంలో ఫెర్టిలిటీ రేటు తగ్గిపోతుందని చెప్పేసి చాలా స్టడీస్ తెలియజేస్తూ ఉన్నాయి. ప్రపంచంలో స్టడీస్ని కంపేర్ చేస్తే ఆంధ్రప్రదేశ్లో సంతానోత్పత్తి సామర్థ్యం, జాతీయ సంతానోత్పత్తి సామర్థ్యం రేటు 2.1గా ఉంటే ఆంధ్రప్రదేశ్లో అది కేవలం 1.5గా ఉంది. ఇంకా ప్రపంచ దేశాలతో కూడా కంపేర్ చేస్తే ఆంధ్రప్రదేశ్ సంతానోత్పత్తి సామర్థ్యం రేటు చాలా తక్కువగా ఉన్న పరిస్థితుల్లో ఈ డెమోగ్రఫీ మేనేజ్మెంట్ చేయాల్సిన పరిస్థితులు కనపడతా ఉన్నాయి. అంతేకాకుండా ప్రస్తుతం లెక్కల ప్రకారం మన రాష్ట్రంలో పురుషుల యావరేజ్ వయసు 32.5 ఉంటే 2047కి 40 ఏళ్ళు కానుందని చెప్పేసి కూడా కొన్ని స్టడీస్ చెప్తున్నాయి. అంటే రాబోయే సంవత్సరాల్లో యువకుల జనాభా తగ్గి పెద్ద వయసు వాళ్ళ జనాభా పెరిగిపోయే పరిస్థితులు కనపడతా ఉన్నాయి. దేశవ్యాప్తంగా లేకపోతే గతంలో అమల్లో ఉన్న బ్రాండ్స్ అన్నిటినీ కూడా వాటికి ఏదో ఒక విధంగా నష్టం కలిగించి మార్కెట్ నుంచి, మన రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్ నుంచి బయటికి పంపించేసి వాళ్ళకు కావాల్సిన కొన్ని బ్రాండ్లు మాత్రమే మార్కెట్ చేసి స్వార్థంతో ప్రజలకి నష్టం చేయటమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నష్టం చేశారని చెప్పేసి మనం చేస్తాను. నాణ్యత లేని మద్యం అమ్మకాలతో లక్షలాది మంది ప్రజల ఆరోగ్యం ప్రతికూల ప్రభావం చూపించింది. వీటన్నిటిని కరెక్ట్ చేస్తూ పేదవాడి లక్ష్యంగా చేసుకుని, అంటే వారి ఆరోగ్యం దెబ్బతినుకోకుండా పేదవాడి ఆర్థిక పరిస్థితులు దృష్టిలో పెట్టుకుని ఒక మంచి పాలసీ తీసుకురావాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. 1వ తారీఖు 1 అక్టోబర్ 2024 నుంచి కొత్త పాలసీ అమల్లోకి రాబోతుందని చెప్పేసి మనం చేస్తాం. ల్యాండ్స్కి సంబంధించి మీ అందరు చూస్తూనే ఉన్నారు. 22A ఫ్రీ ల్యాండ్స్ చేసేసి ఏ విధంగా గత ప్రభుత్వంలో పెద్దలు కానివ్వండి, లేకపోతే చాలామంది దళారులు కానివ్వండి, ఏ విధంగా ఈ భూముల్ని దోచేయటానికి ప్రయత్నం చేశారో మనం కూడా చూసి ఉన్నాం. ఇప్పటికే 22.95 కోట్ల రూపాయల ఖర్చుతో 21.86 లక్షల భూ హక్కు సర్వే పత్రాల స్థానంలో ప్రభుత్వం ముద్ర, అంటే ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పిచ్చితో కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఆయన ఆస్తి అన్నట్లు ఆయన ఫోటో వేసి ఏదైతే ఇచ్చారో వాటిని రీప్లేస్ చేస్తూ ప్రభుత్వం ముద్ర, అదేవిధంగా QR కోడ్తో కూడిన కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు అందజేయాలని చెప్పేసి కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ల్యాండ్స్